ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునగాక. షలోం. ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం ఎంత గొప్ప భాగ్యమో తెలుసానండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అనుదినము ఉదయకాల సమయంలో మీతో సూటిగా ఈ విధంగా ముఖాముఖిగా మాట్లాడడానికి, మీ కుటుంబంతో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అనేక సంవత్సరాలు నేను ఉన్నతమైన చదువు చదివి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా ఏదో ఒక వెలితి ఉండేదండి. లక్షల రూపాయలు సంపాదించేవాడిని, కానీ వెలితి ఉండేది. అయితే దేవుని సేవలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని అందించడం, ఈ రీతిగా మీ అందరికీ నేను ఆశీర్వాదకరంగా ఉండడం, ఈ స్థితిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఎంత గొప్ప భాగ్యము కదండి. దేవుని సేవలో కొనసాగడం, ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక చిన్న మనవి చేసి దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మీలో చాలామంది నా 2 నిమిషాల సందేశమే చూస్తున్నారు. 2 నిమిషాల సందేశం కన్నా కూడా అరగంట గంట సందేశాలు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అవి ఇంకా శ్రేష్టంగా ఉంటాయి. మీలో చాలామంది 2 నిమిషాలకు అలవాటు పడిపోయి ఆ ప్రసంగాలను వినడం లేదు. దయచేసి వాటిని కూడా మీరు ఆలకించవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అనేక సార్లు చాలామంది మనల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి భర్తలు భార్యల విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, లేకుంటే భార్యలు భర్తల విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. చాలామంది మన దగ్గర ధనం ఉన్నప్పుడు, మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మనము చెప్పే ప్రతి మాట మీద లక్ష్యం ఉంచుతూ ఉంటారు. అయితే మన దగ్గర ఏది లేదనుకోండి, మనల్ని అందరూ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే మన దేవుడు ఎటువంటి వారు అంటే, ఈ ఉదయకాల సమయం కొరకు నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనము, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి రాయబడినటువంటి మాట. దేవుడు వారి ఎడల బాధ్యత కలిగి, దేవుడు వారి యొక్క కన్నీటిని దేవుడు చూసి, దేవుడు వారి ప్రార్థనను విని వారిని విడిపించడానికి దేవుడు తన దాసుడైన మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, ఉదయకాల సమయంలో ఎవరు నిన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా, నిన్ను జ్ఞాపకము చేసుకుని నీ ఎడల బాధ్యత కలిగి నిన్ను అత్యధికముగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. ఆయన నిన్నెన్నడూ నిర్లక్ష్యం చేయడు ప్రియులారా. నీ ప్రార్థన మీద ఆయన చెవియొగ్గి ఉన్నాడని దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. నువ్వు గట్టిగా అరిచి ప్రార్థన చేస్తావో, పెదవుల గుండా ప్రార్థన చేస్తావో, ఎవరికి వినబడకుండా హృదయంలోనే ప్రార్థన చేస్తావో, నీవు ఎలా ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థన యందు లక్ష్యముంచు దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. భయపడొద్దు, నాకెవరు లేరు అనుకోవద్దు. ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుడిని ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు. ఒక గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప మేలుని రాబో దినములో మీరు చూడబోతున్నారు. దేవుడు వినడం లేదనుకుంటున్నావా? దేవుడు నా ఎడల బాధ్యత కలిగి లేడనుకుంటున్నావా? దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదనుకుంటున్నావా? అయితే నీతోని సూటిగా తేటగా దేవుడు మాట్లాడుతున్నాడు. బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యంలో జయమును అనుగ్రహించుమని, మీ సన్నిధిని తోడుగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.